నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. సో ఐబిఎస్ అండ్ గ్యాస్ట్రిక్ అంటే ఏంటి, అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ రావడానికి గల రీజనాలు ఏంటి, ఎటువంటి చికిత్సా విధానాలు ఉన్నాయి, ఇలాంటివన్నీ వివరించడానికి ఇవాళ మనతో పాటు హోమియోకేర్ ఇంటర్నేషనల్ నుంచి డాక్టర్ రతన్ కుమార్ ఉన్నారు. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కింద స్క్రోల్ వచ్చిన నెంబర్కి కాల్ చేయొచ్చు. సో నమస్తే డాక్టర్. నమస్తే. సో గ్యాస్ట్రిక్ ఇది అంటే చాలా మంది సివియర్గా ఏదైనా ఇష్టమైన పదార్థం తినాలన్నా లేకపోతే ఏదైనా తాగాలన్నా కూడా ఆలోచించాల్సిన సిచ్యువేషన్. సో పుల్లని తినాలంటేనే భయపడిపోతూ ఉంటారు. అసలు ఎందుకు ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుంది, దాని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, ఐబిఎస్ ఇవన్నిటి గురించి తెలియాలి అంటే అసలు మన బాడీలో డైజెస్టివ్ సిస్టమ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, మన మౌత్ నుంచి అండ్ మన యానల్ కెనాల్, మళ్ళీ మలద్వారం అని అంటాం కదా, ఆ మలద్వారం వరకు మనకున్న ఏదైతే పార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో ప్రతి ఒక్క పార్ట్ అనేది మన డైజెషన్కి ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఫుడ్ తీసుకున్నప్పుడు చూ చేస్తాం కదా, అంటే నమిలినప్పుడు కొంచెం శాతం అనేది డైజెషన్ అనేది మౌత్లో కూడా స్టార్ట్ అవుతుంది. మౌత్లో కొన్ని ఎంజైమ్స్ అంటే సలైవాలో కొన్ని ఎంజైమ్స్ ఉంటాయి, అక్కడి నుంచే కొంచెం డైజెషన్ అనేది ప్రాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో దాని తర్వాత ఈసోఫాగస్ అండ్ స్టమక్, లాస్ట్కి స్మాల్ ఇంటెస్టైన్ అండ్ లార్జ్ ఇంటెస్టైన్ కలా వెళ్తూ ఉంటుంది. అండ్ లాస్ట్కి డైజెషన్ అయినాక ఎక్స్క్రీషన్ అంటే మలం అనేది పాస్ అవ్వాలి అంటే మన లార్జ్ ఇంటెస్టైన్ నుంచి రెక్టమ్ అండ్ యానల్ కెనాల్ నుంచి పాస్ అవుతూ ఉంటుంది. సో మనకు ఎప్పుడైతే ఈ మౌత్ నుంచి అండ్ యానల్ కెనాల్ ఈ మధ్యలో ఏదైనా సమస్య వచ్చిందంటే మనం దాన్ని గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్ ఒక డిజీజ్ అనేది మనం చెప్తూ ఉంటాం. సో మనకు నార్మల్గా ఎందుకు ఇట్లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయంటే మనం ఉన్న ఆహారం, తీసుకున్న ఆహారం ఎట్లా ఉంటుంది అండ్ ఆల్సో మనం ఎట్లాంటి లైఫ్ స్టైల్ అనేది మనం రూల్ అవుట్ చేస్తున్నాము అండ్ మనం ఎట్లా మెయింటైన్ చేస్తున్నాము అండ్ తినే వాటిల్లో ఏదన్నా మనము పోషకాలు లోపం ఉన్నాయా లేకపోతే అధికంగా ఏదన్నా తింటున్నామా అది కూడా మనం డిఫరెన్షియేట్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఇప్పుడు మనకు మెయిన్గా మనకు గ్యాస్ట్రిక్ సమస్యలో ఐబిఎస్ అనేది చూస్తూ ఉంటున్నాం. ఈ ఐబిఎస్ అంటే ఏంటి అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అన్నమాట. ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ పేరులోనే ఉంది. ఇరిటబుల్ బవల్ అంటే మన బవల్స్ అంటే మన మూమెంట్స్ని, బవల్ మూమెంట్స్ని ఇరిటేట్ చేస్తుంది. సో దానివల్ల కొంతమందికి సిమ్టమ్స్ ఏముంటాయంటే ఎక్కువసార్లు మోషన్ వెళ్ళడము, లేదంటే మోషన్ సరిగ్గా రాకపోవడం, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం, ఇవన్నీ ఎక్కువగా సిమ్టమ్స్ చూస్తూ ఉంటాం. సో ఎందుకు ఈ ఐబిఎస్ వస్తుందంటే నార్మల్గా మనకు పెరిస్టాల్సిస్ మూమెంట్ అంటే మన బవల్స్ మూమెంట్ అనేటివి ఒక సెరిటోనిన్ అనే ఒక హార్మోన్ అనేది ఉంటుందన్నమాట. ఈ సెరిటోనిన్ హార్మోన్ మన బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఎప్పుడైతే ఆ సెరిటోనిన్ హార్మోన్ మన ఇంటెస్టైనల్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెరిస్టాల్టిస్ మూమెంట్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటుంది, అంటే బవల్ మూమెంట్స్ అనమాట. సో ఎప్పుడైతే ఈ సెరిటోనిన్ హార్మోన్ ఎక్కువ అవ్వడం వల్లనో లేకపోతే తక్కువగా అవ్వడం వల్లనో కాన్స్టిపేషన్ రావడం లేకపోతే డయేరియా రావడం చూస్తూ ఉంటాం. సో మనకు నార్మల్గా డయేరియా అంటే విరోచనాలు ఎందుకు వస్తాయంటే మనకు కొంతమందిని చూసుకుంటే యాంగ్జైటీ ఎక్కువగా ఉంటుంది, లైక్ కంగారుగా ఉంటూ ఉంటారు, లేకపోతే ఏదైనా మీటింగ్ అటెండ్ అవ్వాలని కానీ లేదంటే ఎక్కడికన్నా బయటికి క్రౌడ్లు ప్లేసెస్కి వెళ్ళాలి అంటే వాళ్ళకి ఏమవుతుందంటే ఈ సెరిటోనిన్ అనే హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అవ్వడం వల్ల దాని యాక్షన్ అనేది ఇంటెస్టైన్ మీద పడి ఎక్కువసార్లు వాళ్ళకి మోషన్స్ రావడం, తిన్న వెంటనే మోషన్స్ రావడం, ఇవన్నీ సిమ్టమ్స్ కంప్లైంట్ చేస్తూ ఉంటారు. అండ్ ఆల్సో కొంతమందిలో డిప్రెషన్ అనేది ఉంటుంది, లైక్ ఎక్కువగా సాడ్నెస్ ఉంటుంది, ఏదైనా ఒక మెంటల్ కాజ్ ఉంటేనే మనకు ఫిజికల్గా అనేది రియాక్షన్ అనేది ఉంటుంది బాడీకి. సో వాళ్ళట్లో ఇలాంటి సెరిటోనిన్ హార్మోన్ తక్కువ అయిపోవడం వల్ల కాన్స్టిపేషన్, మలబద్ధకం రావడం ఇవన్నీ చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఇప్పుడు ఐబిఎస్లో 3 టైప్స్ ఉంటాయండి. సో ఫస్ట్ టైప్ ఏంటంటే ఐబిఎస్ ప్రిడామినెంట్ ఆఫ్ కాన్స్టిపేషన్ అంటే వాళ్ళట్లో ఎక్కువగా మలబద్ధకం ఉంటుంది. అండ్ సెకండ్ టైప్లో ఏంటి అంటే ఐబిఎస్ విత్ ఇస్ ప్రిడామినెంట్ ఆఫ్ డయేరియా అంటే ఎక్కువగా వారికి విరోచనాలు, లూజ్ మోషన్స్ వస్తూ ఉంటాయి. అండ్ థర్డ్ వెరైటీలో వచ్చేసరికి ఆల్టరేషన్ అవుతూ ఉంటుంది, కాన్స్టిపేషన్ ఉండొచ్చు, డయేరియా ఉండొచ్చు, అంటే ఒకదాని తర్వాత ఒకటి ఆల్టరేషన్ అవుతూ ఉంటుంది. ఇది మెయిన్గా సిమ్టమ్స్ చూస్తూ ఉంటాము. ఓకే. సో అలాగే చాలా మందికి టైంకి తినకపోతే బ్లోటింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. బ్లోటింగ్ అనేది చాలా కామన్గా చూస్తూ ఉంటాం. సో బ్లోటింగ్కి మెయిన్ రీజన్ ఏంటి? సో నార్మల్గా మనం ఏదైతే ఫుడ్ ఇంటేక్ చేస్తామో ఫుడ్ ఇంటేక్ చేసినప్పుడు మన గ్యాస్ట్రిక్ అంటే మన స్టమక్ రీజియన్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేది ఉంటుంది. సో మనం ఎప్పుడైతే మనము నార్మల్ అసిడిక్ ఫుడ్ లైక్ పికిల్స్ కానివ్వండి లేదంటే ఆల్కహాల్ కన్జంప్షన్ చేసుకున్నప్పుడు లేకపోతే స్పైసీ ఫుడ్ అండ్ మసాలా ఫుడ్, రిచ్ ఉన్న ఫుడ్, ఫ్యాట్ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు సో ఈ యాసిడ్ అనేది ఎక్కువగా ప్రొడక్షన్ అనేది ఉంటుంది. సో నార్మల్ ప్రొడక్షన్ కంటే అధికంగా ఎక్కువ ప్రొడక్షన్ వస్తే సో ఆ గ్యాస్ట్రిక్ లైక్ ఎక్కువగా బ్లోటింగ్ రావడం, కడుపు ఉబ్బడము, లేదంటే కడుపు తిన్న వెంటనే స్టమక్ పెయిన్ కంప్లైంట్ చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళకి ఏమవుతుందంటే కొంతమందికి జీఈఆర్డీ సిమ్టమ్స్ అంటే గ్యాస్ట్రో ఈసోఫాజియల్ రిఫ్లక్స్ డిజీజ్ అనమాట. ఇదేంటి అంటే స్ప్లింటర్ యొక్క సమస్య. మనకు నార్మల్గా ఈసోఫాగస్ అండ్ స్టమక్ మధ్యలో ఒక స్ప్లింటర్ అనేది ఉంటుంది. ఎందుకు ఆ స్ప్లింటర్ ఏంటి అంటే నార్మల్గా స్టమక్ నుంచి బయటికి అంటే ఈసోఫాగస్ పైకి ఫుడ్ రాకుండా రిఫ్లెక్స్ ఆపడానికి స్ప్లింటర్ అనేది ఉంటుంది, లైక్ మెష్ అట్లా. సో ఎప్పుడైతే ఆ స్ప్లింటర్ అనేది డిస్టర్బెన్స్ అవ్వడము లేకపోతే ఫుడ్ ఇంటేక్ ఎక్కువగా తీసుకున్నప్పుడు ఆ ఫోర్స్ వల్ల స్ప్లింటర్ ఓపెన్ అయ్యి పైకి రావడము, ఇవన్నీ ఎక్కువగా కామన్ సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళట్లో ఏంటి అంటే
బెల్చింగ్స్ ఎక్కువగా వస్తాయి. బెల్చింగ్స్ అంటే వాళ్ళకి పుల్లగా తేంపులు రావడము, అంటే యాసిడ్ ఎక్కువ ప్రొడక్షన్ ఉన్నప్పుడు పుల్లటి ఆ టేస్ట్ అనేది ఇట్లా మనకు నోట్లో తెలుస్తూ ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో వాళ్ళకి తిన్న వెంటనే కరెక్ట్గా అబ్డామిన్ రీజియన్లో పెయిన్ రావడం, ఇవి మెయిన్ సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో ఈ ఐబిఎస్లో వచ్చేసరికి ఏంటి అంటే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అని అన్నాం కదా, దాంట్లో ఏంటి అంటే మనం ఎలాంటి ఎండోస్కోపీ చేసినా కానివ్వండి, ఎట్లాంటి స్కాన్స్ చేసినా కానివ్వండి, ఎలాంటి ప్యాథాలజీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. సో వాళ్ళకి మెయిన్లీ హార్మోనల్ చేంజెస్ వల్లనే ఈ సిమ్టమ్స్ వస్తున్నాయి కాబట్టి, సో వాళ్ళకి ఏం టెస్ట్ చేసినా కూడా ప్యాథాలజీ ఏం ఇన్వాల్వ్మెంట్ ఉండదు. లైక్ ఇంటెస్టైన్ నార్మల్గా ఉండొచ్చు, స్టమక్ నార్మల్గా ఉండొచ్చు. సో వాళ్ళట్లో ఏంటి అంటే ఈ హార్మోనల్ చేంజెస్ జరిగినందుకే వాళ్ళకి సిమ్టమ్స్ అనేది వస్తున్నాయి కాబట్టి, సో వాళ్ళకి ఎలాంటి టెస్ట్ చేసినా కూడా మనకు ఎండోస్కోపీలో నార్మల్గా గ్యాస్ట్రైటిస్ అంటే అల్సర్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో ఈ ఐబిఎస్లో ఎట్లాంటి ప్యాథాలజీ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. అండ్ ఈ ఐబిఎస్ అండ్ ఆల్సో ఇంకొక వెరైటీ ఏంటి అంటే ఐబిడి, ఇదేమో ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్ అని అంటాము. ఇది రెండింటికి మెయిన్ డిఫరెన్స్ ఏంటి అంటే ఐబిఎస్లో మాత్రం ప్యాథాలజీ అంటే టిష్యూ డ్యామేజ్ ఏమి ఉండదు లోపల. అదే ఐబిడి ఇన్ఫ్లమేటరీ బవల్ డిజీజ్లో 2 టైప్స్ ఉంటాయండి. అల్సరేటివ్ కోలైటిస్ అని అంటాము, క్రాన్స్ డిజీజ్ అని, ఈ 2 వెరైటీస్ చెప్తాము. వీటిలో ఏంటి అంటే ఏదైతే లార్జ్ ఇంటెస్టైన్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందో దాంతో టిష్యూ డ్యామేజ్ లైక్ ఎక్కువగా అల్సరేషన్స్ రావడము, అండ్ ఆల్సో ఇక్కడ నుంచి మోషన్ నుంచి బ్లీడింగ్ రావడము, పస్ డిశ్చార్జ్ రావడం, ఇవన్నీ ఎక్కువగా కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటిది మనకు డిఫరెన్షియేట్ చేయాలి అంటే వాటిలో మనము ఇట్లా ఎండోస్కోపీ కానివ్వండి, లేదంటే కొలనోస్కోపీ ఇవన్నీ చేస్తే సో ఏ ఇన్వాల్వ్మెంట్ ఉంది, కొలాన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా, లార్జ్ ఇంటెస్టైన్లో అలాగే స్మాల్ ఇంటెస్టైన్ ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేది మనం కరెక్ట్గా తెలుసుకుంటే ఆ రూట్ కాజ్ని మనం కరెక్ట్గా తీస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో అంతేగాని ఇప్పుడు నార్మల్గా గ్యాస్ట్రిక్ ఇష్యూ వచ్చిందంటే లైక్ అలోపతిలో ఏం చేస్తారంటే యాంటాసిడ్స్ ఇస్తాం, అంటే యాసిడ్ ప్రొడక్షన్ని తక్కువ చేయడానికి మెడిసిన్స్ ఇస్తారు. బట్ ఆ యాసిడ్ ఎందుకు ప్రొడక్షన్ అవుతుంది అనేది తెలియదు. సో అది మనం ఫస్ట్ కరెక్ట్గా తెలుసుకొని వాళ్ళకి స్ట్రెస్ ఏమైనా ఉందా అవన్నీ కరెక్ట్గా చూస్తేనే మనకు రెమెడీ అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు చాలా మందికి కొన్ని ఫుడ్స్ తింటే లైక్ చట్నీస్ కానీ లైక్ ఫిష్ కానీ ఏదైనా తింటే కడుపులో నొప్పి వస్తూ ఉంటుంది. సో దాన్ని వాళ్ళు అవాయిడ్ చేస్తూ ఉంటారు. అసలు ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు అది మనకు పడలేదు అని నొప్పి ద్వారా మనకు తెలుస్తుంది కదా, అసలు నొప్పి ఎందుకు వస్తుంది? ఫుడ్ అనేది అది డైజెస్ట్ చేసుకుంటుంది కదా, ఇది కూడా రేర్ కేసెస్లో ఎందుకంటారు? నార్మల్గా ఏంటి అంటే కొంతమందిలో బాడీ అనేది ఇండివిజువల్ అనేది వేరీ అవుతూ ఉంటుంది అనమాట. అందరికీ ఒక రకంగా డైజెస్టివ్ సిస్టమ్ ఉన్నా కూడా ఆ ఫుడ్కి రియాక్షన్ అనేది డిఫరెన్స్ ఉంటూ ఉంటుంది. సో ఇప్పుడు నార్మల్గా 2 ఇండివిజువల్స్ తీసుకున్నప్పుడు సో వాళ్ళకి ఏదైతే ఫుడ్ కన్జ్యూమ్ చేసినప్పుడు డిఫరెంట్ రియాక్షన్స్ ఉంటూ ఉంటాయి. సో వాళ్ళకి సేమ్ రియాక్షన్స్ అనేటివి ఉండవు. సో వాళ్ళకి ఏంటి అంటే డిపెండింగ్ అపాన్ ద ఇమ్యూనిటీ. సో వాళ్ళకి వీక్ ఇమ్యూనిటీ ఉందనుకోండి, వాళ్ళకి ఏ ఫుడ్ తీసుకున్నా కానీ ఇరిటేషన్ అనిపించడము, ఆ బవల్స్ ఇరిటేట్ అయిపోయి స్టమక్ పెయిన్ రావడము, ఇవన్నీ ఎక్కువగా కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళట్లో మనకి ఏంటి అంటే రోగ నిరోధక శక్తి ఎవరికైతే తక్కువగా ఉంటుందో సో వాళ్ళు ఏ ఫుడ్ నార్మల్ ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి డైజెస్ట్ కాకుండా వాళ్ళకి పెయిన్ రావడము, ఇవన్నీ ఎక్కువగా కంప్లైంట్స్ చేస్తుంటారు. సో డైజెస్ట్ అవ్వనప్పుడే పెయిన్ వస్తుంది అంటారా? అవునండి. సో అందువల్ల పెయిన్ కంప్లైంట్స్ చెప్తూ ఉంటారు. ఇది టోటలీ డిపెండ్స్ అపాన్ ద బాడీ ఇమ్యూన్ సిస్టమ్ అనమాట. సో మన హోమియోపతిలో కూడా ఏంటి అంటే ఇప్పుడు ఎవరికైనా ఒక గ్యాస్ట్రిక్ సమస్య వచ్చింది లేదంటే ఏదైనా ఒక డిజీజ్ వచ్చింది అంటే ఆ గ్రూప్ ఆఫ్ 2 ఇండివిజువల్ తీసుకుంటే వాళ్ళిద్దరికి సేమ్ డిజీజ్ ఉన్నప్పటికీ సేమ్ రెమెడీ అంటే మెడిసిన్ అనేది ఉండదన్నమాట. ఎందుకు అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని అంటూ ఉంటాం. సో మనకు హోమియోపతిలో కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక బాడీ రియాక్షన్ ఎలా అవుతుంది, కాజ్ ఏది ఉంది అది కరెక్ట్గా చూసుకొని, కొంతమందికి ఒబేసిటీ ఉన్నందుకు వల్ల కూడా ఇట్లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తూ ఉంటాయి. కొంతమందికి లీన్ పర్సనాలిటీ ఉన్నా కూడా వాళ్ళకి కూడా గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఎందుకు కాజ్ అనేది తెలుసుకుంటే వాళ్ళకి ఆ కాజ్ని రిమూవ్ చేస్తే కానీ వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది రాదు. అండ్ ఆల్సో ఈ మెడిసిన్ డిపెండింగ్ అపాన్ ద వాళ్ళకి ఇమ్యూనిటీ కూడా వాళ్ళకి కోర్స్ అనేది ఉంటుందన్నమాట హోమియో కేర్ ఇంటర్నేషనల్. సో వాళ్ళట్లో ఏంటి అంటే మనకు జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అని అంటూ ఉంటాం. ఈ జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అంటే చెప్పాను కదా ఇందాక, ఇండివిజువలైజేషన్ చేస్తాం. సో వాళ్ళకి ఏం కాజ్ ఉంది అండ్ ఆల్సో వాళ్ళకి ఆ కాజ్ నుంచి రియాక్షన్ ఎలా ఉంది, ఇది మెయిన్గా మనము ఫైండ్ అవుట్ చేసుకొని ఇన్ డీటెయిల్గా కేసు తీసుకుంటేనే వాళ్ళకి ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్లో చేంజెస్ చేయడము, అండ్ ఆల్సో ఏదో కొంతమందికి ఏంటి అంటే ఇవాళ రేపు సెడెంటరీ యాక్టివిటీ ఎక్కువగా అయిపోయింది. లైక్ ఎక్కువ వరకు డెస్క్ జాబ్ చేస్తూ ఉంటారు, లైక్ ఎక్కువసేపు కూర్చొని ఉన్న జాబ్స్ ఉంటాయి కదా, ఆ ప్రొఫెషనల్లో వాళ్ళకి ఏమవుతుందంటే ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. సో దానివల్ల కూడా మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే మనకు డైజెషన్ అనేది ఎక్కువగా అవుతుంది. అంతేగాని ఇప్పుడు నార్మల్గా ఫుడ్ ఇంటేక్ చేస్తూ ఉన్నాము, అలాగే కూర్చొని ఉంటే ఎనర్జీ ఎక్కడ యూటిలైజ్ అవ్వదు కదా. సో ఎప్పుడైతే మనకు ఎనర్జీ యూటిలైజ్ అవ్వాలి అంటే బాడీ మూవ్మెంట్ కూడా ఉండాలి. మనం తీసుకున్న ఫుడ్ కూడా అరగాలి అంటే మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే ఆ ఎనర్జీ లెవెల్స్ మనకు యూటిలైజ్ చేసుకుంటే ఫుడ్ నుంచి అప్పుడు డైజెషన్ అనేది కూడా కొంచెం త్వరగా అవ్వడము లేకపోతే నార్మల్గా అవ్వడం ఉంటాయి.
అండ్ ఆల్సో వాళ్ళకి సెడెంటరీ యాక్టివిటీ ఉండడం వల్ల కూడా ఇట్లాంటి చేంజెస్ వస్తాయి కాబట్టి సో వాళ్ళకి మెయిన్గా మనము ఏదైనా ఒక వర్కౌట్ చేసుకోవడమో లేకపోతే రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయడమో మెడిటేషన్ చేయడము స్ట్రెస్ ఉంటే ఆ స్ట్రెస్ని మేనేజ్ చేసుకోవడం ఇవన్నీ ఎక్కువ చెప్తే సో వాళ్ళకి ఆ ట్రీట్మెంట్తో పాటు ఇలాంటి డైట్ అండ్ రెజిమెంట్ చేంజెస్ చేసుకుంటే కంప్లీట్గా రివర్స్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి ఏ డిసీజ్ అయినా. ఓకే, ఇప్పుడు ఈ గ్యాస్ట్రిక్ ఐబిఎస్ అనేది నాన్ వెజ్ అండ్ వెజ్ Yeah. ఇద్దరిలోనూ చూడొచ్చు అంట, లేకపోతే ఎవరిలో ఎక్కువగా మనం చూస్తాం? సో నార్మల్గా ఏంటి అంటే మనం ఇప్పుడు చూస్తున్న కేసెస్లో క్లినిక్స్లో ఒక 60% కేసెస్ నాన్ వెజ్ ఎక్కువ తిన్న వాళ్ళకే ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో ఇప్పుడు వెజ్లో వాళ్ళకి కూడా ఉంటుంది. వాళ్ళకి ఏంటి అంటే మనకు విటమిన్ B12 అనేది ఒక విటమిన్ అనేది ఉంటుందన్నమాట. ఈ B12 అనేది మనకు నాన్ వెజ్లోనే ఎక్కువగా ఉంటుంది. అదే వెజిటేరియన్ వాళ్ళకి ఈ B12 అనేది కూడా ఉండదు. ఈ B12 లేకపోవడం వల్ల కూడా వాళ్ళకి డైజెషన్ సమస్యలు వస్తూ ఉంటాయి. సో ఎక్కువగా ఈ B12 సరిగ్గా ఇంటేక్ లేనిప్పటికీ వాళ్ళకి ఎక్కువగా ఒబెసిటీ రావడము అండ్ ఆల్సో తిన్న ఫుడ్ అబ్జర్ప్షన్ కాకుండా అక్కడ స్టోరేజ్ అనేది అవుతూ ఉంటుంది. మనకు నార్మల్గా స్కిన్ కింద అడిపోస్ టిష్యూ అనేది ఉంటుందన్నమాట. ఈ అడిపోస్ టిష్యూ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్లో ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది కదా, అది అక్కడ స్టోరేజ్ అనేది చేసుకుంటూ ఉంటుంది. సో ఎప్పుడైతే విటమిన్ B12 సరిగ్గా లేకపోయినప్పుడు వల్ల కూడా అట్లాంటి ఫ్యాట్ అనేది ఎక్కువగా స్టోరేజ్ అయిపోయి ఒబేసిటీ రావడం ఇవన్నీ కామన్గా చూస్తూ ఉంటాం. అండ్ ఆల్సో ఇట్లాంటి ఇప్పుడు IBS అని చెప్పాము అండ్ ఆల్సో GERD గురించి కూడా చెప్పాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే గ్యాస్ట్రైటిస్ అని అంటూ ఉంటాం. గ్యాస్ట్రైటిస్ అంటే ఏంటి అంటే హైపర్ యాసిడిటీ. ఈ హైపర్ యాసిడిటీ వల్ల ఏమవుతుందంటే మనకు నార్మల్గా స్టమక్లో 3 పార్ట్స్ ఉంటాయండి. కార్డియాక్, ఫండక్ అండ్ పైలోరిక్ రీజియన్ అని 3 పార్ట్స్ ఉంటాయి. సో నార్మల్గా కింది పార్ట్ ఏదైతే పైలోరిక్ పార్ట్ అంటామో అక్కడ యాసిడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల కింద యాసిడ్ అనేది ఉంటుంది కాబట్టి సో అక్కడ మనకు నార్మల్గా ఎక్కువ శాతం మనకు అల్సర్స్ రావడం చెప్తూ ఉంటాం. సో ఈ అల్సర్స్ ఎందుకు వస్తాయంటే హైపర్ యాసిడిటీ వల్లనే, యాసిడ్ ప్రొడక్షన్ ఎక్కువగా రావడం వల్లనే ఈ అల్సర్స్ రావడం ఎక్కువగా చూస్తాము. సో ఎందుకు ఈ అల్సర్స్ వస్తున్నాయంటే మనం తీసుకున్న ఫుడ్ హ్యాబిట్స్ వల్లనే. సో ఎక్కువగా మనము పచ్చళ్ళు ఎక్కువగా తీసుకున్నా కానివ్వండి లేకపోతే సాల్ట్ ఇంటేక్ ఎక్కువగా తీసుకున్నా కూడా అందులో ఉన్న యాసిడ్ బేస్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో కొంచెం ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఆ pH లెవెల్స్ ఎక్కువగా అయిపోవడం వల్ల హైపర్ ఎసిడిటీ వల్ల సో వాళ్ళకి ఆ గ్యాస్ట్రిక్ మ్యూకోజల్ అల్సర్స్ మనకు నార్మల్గా స్టమక్లో లేయర్స్ అనేటివి ఉంటాయి. ఇంటెస్టైన్ మొత్తంలో 4 లేయర్స్ దాకా ఉంటాయి. సో ఎప్పుడైతే మనకు లేయర్ 1 లేయర్ 2 డ్యామేజ్ అయిపోయి మళ్ళీ లోపలికి ఇలా వెళ్తూ ఉంటే ఆ యాసిడ్ కూడా లోపలికి వెళ్ళిపోయి అంటే డ్యామేజ్ అనేది కొంచెం సివియర్గా ఉంటుంది. సో ఇనీషియల్గానే మనం తిన్న వెంటనే పెయిన్ వస్తుంది అని అప్పుడే డయాగ్నోస్ అయిపోయి ఒక డాక్టర్కి కన్సల్ట్ అవుతే వాళ్ళకి అప్పటికే ట్రీట్మెంట్ చేస్తే మళ్ళీ ఆ 3rd and 4th లేయర్కి డ్యామేజ్ వెళ్ళకుండా ఏ ఫుడ్ తిన్నా పెయిన్ వస్తుంది? వస్తుంది. ఏ ఫుడ్ తిన్నా కూడా వస్తుంది. కాకపోతే స్టేజ్ 1 స్టేజ్ 2లో ఏమవుతుంది అంటే కొంచెం లైక్ స్పైసీ ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు మసాలా ఫుడ్ ఎక్కువ తీసుకున్నప్పుడు పెయిన్ అని కంప్లైంట్ చెప్తారు. అదే లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఈవెన్ వాళ్ళకి కొంచెం సాఫ్ట్ ఫుడ్ తీసుకున్నా కానివ్వండి లైక్ ఎక్కువగా లెస్ స్పైసీ ఫుడ్ తీసుకున్నా కూడా వాళ్ళకి పెయిన్ రావడం చెప్తూ ఉంటారు. సో ఇట్లా మనము ఎట్లాంటి సిమ్టమ్స్ ఉన్నాయని వేరీ చేసుకుంటూ ఆ డిజీజ్ ఏ సివియారిటీ ఉందో దాన్ని బట్టి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది. డాక్టర్ గారు ఇప్పుడు నార్మల్గా గ్యాస్ట్రిక్ ట్రబులే కదా, ఏమవుతుంది ఒక టాబ్లెట్ వేసుకుంటే సరిపోతుంది లేకపోతే ఒక సిరప్ వేసుకుంటే తగ్గిపోతుందని చాలామంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే స్టేజ్లు దాటి కాంప్లికేషన్స్ వరకు వెళ్తూ ఉంటాయి. సో నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయొచ్చు? ఇప్పుడు మీరు చెప్పిన విధంగా కొంతమంది ఏంటి అంటే పేషెంట్స్ వాళ్ళంతా వాళ్ళే డయాగ్నోస్ చేసుకుంటారు. సో వాళ్ళకి ఎప్పుడైతే వాళ్ళు గ్యాస్ట్రిక్ సమస్య వచ్చినప్పుడు ఇనీషియల్గా యాంటాసిడ్స్ లైక్ ప్యాంటప్రోజోల్ ఎక్కువగా వాడుతూ ఉంటారు. సో అది వేసుకున్నప్పుడు ఏంటి అంటే ఆ గ్యాస్ట్రిక్ ఎక్కువ హైపర్ యాసిడిటీని తక్కువ చేస్తుంది. అది ఇన్స్టెంట్గా రిలీఫ్ అనేది వస్తుంది కానీ సో అది ఎందుకు వస్తుంది అనేది ఫైండ్ అవుట్ చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు వస్తుంది కదా అని చెప్పి ఎప్పుడు ఆ గ్యాస్ట్రిక్ ఆ టాబ్లెట్ వేసుకున్నప్పుడు సో అది సపరేషన్ మాత్రమే అవుతుంది కానీ క్యూర్ అనేది రాదు. సో మనం అందుకే మనకు ఎప్పుడైనా కానీ ఏదైనా డిజీజ్ కానీ మనకు స్టార్ట్ అవుతుందని మనకు లైక్ తిన్న వెంటనే పెయిన్ రావడము లేదంటే ఎక్కువగా తేంపులు రావడము లైక్ బెల్చింగ్స్ రావడం ఎక్కువగా చూస్తున్నప్పుడు సో అప్పుడే వాళ్ళు ఒక డాక్టర్ని కన్సల్ట్ అవుతే వాళ్ళకి కంప్లీట్గా వాళ్ళకి రూల్ అవుట్ చేయడానికి మనం అబ్డామెన్ స్కాన్ చెప్తూ ఉంటాము అండ్ ఆల్సో ఎండోస్కోపీ చెప్తాం. సో అందులో ఎలాంటి ప్యాథాలజీ ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉందా అండ్ ఆల్సో ఎంత సివియారిటీ ఉందనేది మనము కనుక్కుంటేనే కరెక్ట్గా వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది ఇస్తాం. అంతేగాని ఇప్పుడు ఎప్పుడైతే మనం సప్రెస్ చేస్తూ ఉంటే అక్కడ డిజీజ్ అనేది ఇంకా వర్సన్ అవుతుంది. సో వర్సన్ అయిపోయి ఎక్కువగా వాళ్ళకి కాంప్లికేటెడ్ స్టేజ్కి ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయిన్లీ గ్యాస్ట్రిక్ సమస్యలను నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి ఏం కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అంటే మెయిన్లీ గ్యాస్ట్రిక్ లైక్ క్యాన్సర్స్ రావడము అంటే స్టమక్ క్యాన్సర్స్ ఎక్కువగా రావడము, కొంచెం నార్మల్గా ఇనీషియల్గా అల్సర్ స్టార్ట్ అవుతుంది. సో దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఫుడ్ హ్యాబిట్ కూడా చేంజ్ చేసుకోకుండా ఉంటే అక్కడ ఉన్న అల్సర్ ఇంకా లోపల టిష్యూ డ్యామేజ్కి వెళ్ళిపోయి అక్కడ ఏదైనా కానీ ఆ క్యాన్సర్ టిష్యూ ప్రొడక్షన్ రావడము లైక్ వాళ్ళకి ఆ
అక్కడ ఉన్న క్యాన్సర్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్, స్టమక్ నుంచి స్మాల్ ఇంటెస్టైన్కి వెళ్ళడము, లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళడము, కంప్లీట్గా జిఐ ట్రాక్ట్ అంతా ఇన్వాల్వ్మెంట్ అయిపోతుంది. సో అట్లాంటిది మనం డిజీజ్ వర్సన్ కాకుండా కూడా ఇనీషియల్గానే సిమ్టమ్స్ వస్తేనే డైరెక్ట్గా డాక్టర్ కన్సల్ట్ అవుతే బెటర్ అనమాట. సో అండ్ ఆల్సో ఇవే కాకుండా వాళ్ళకి ఏమవుతుందంటే మనకు గ్యాస్ట్రిక్ సమస్యలో మెయిన్లీ మనకు మోషన్ అనేది సరిగ్గా పాస్ అవ్వదు. సో వాళ్ళకి కాన్స్టిపేషన్ ఉండొచ్చు, లేకపోతే డయేరియా అంటే విరోచనాలు అట్లా రావచ్చు. సో వాళ్ళకి ఈ కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు పైల్స్ అని అంటూ ఉంటాము, లైక్ ఎమరాయిడ్స్ అని చెప్తాము. ఈ పైల్స్, ఫిస్టులా, ఫిషర్ ఇవన్నీ ఏంటి అంటే మనకు మలద్వారంకి సంబంధించిన డిజీజ్ అనమాట, యానోరెక్టల్ డిజీజ్ అని అంటూ ఉంటాము. సో ఎప్పుడైతే మనం ఈ గ్యాస్ట్రిక్ సమస్యను నెగ్లెక్ట్ చేస్తే అట్లాంటి మనము డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజీజ్కి కూడా ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకు మోషన్ హార్డ్గా వచ్చినప్పుడు మనకు నార్మల్గా మలద్వారం దగ్గర వీన్స్ అనేవి ఉంటాయి. ఆ వీన్స్ ఏం చేస్తాయంటే మనకు నార్మల్గా మోషన్ వెళ్ళడానికి అది ఉపయోగపడుతూ ఉంటాయి. ఆ వీన్స్కి టచ్ అయితే మనకు సెన్సేషన్ వస్తాయి, సో మోషన్ పాస్ చేయాలి అని. ఎప్పుడైతే మోషన్ హార్డ్గా వచ్చినప్పుడు ఆ వీన్స్ అనేటివి కిందికి, ఆ ఫోర్స్ వల్ల కిందికి రాలిపోతూ అంటే జారిపోతూ ఉంటాయి. ఆ జారిపోవడం వల్ల పైల్స్, మనకు ఎక్స్టర్నల్ పైల్స్ అని అంటూ ఉంటాం. లైక్ మనకు నేకెడ్ ఐతోని మనకు విజిబుల్ ఉంటాయి, వీన్స్ అనేటివి బయటకు వస్తూ ఉంటాయి. ఎప్పుడైతే మోషన్ కరెక్ట్గా గట్టిగా వచ్చినప్పుడు దానికి తగిలి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో దానివల్ల అనీమియా రావడం, లైక్ అనమిక్ స్టేజెస్కి వెళ్ళిపోతూ ఉంటారు, హిమోగ్లోబిన్ లెవెల్స్ కూడా తక్కువ అయిపోతూ ఉంటాయి. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ పైల్స్, ఫిషర్ అంటే ఏంటి అంటే మనకు ఆ రెక్టమ్ దగ్గర ఒక చిన్న టేర్ అనేది జరుగుతుంది. అంటే అంటే లైక్ ఒక చినుకుదర అనమాట. అట్లా టేర్ జరగడం వల్ల ఎప్పుడు మోషన్ పాస్ చేసినా కూడా సో వాళ్ళకి పెయిన్ రావడము ఎక్కువగా చెప్తూ ఉంటారు. అండ్ ఆల్సో నాట్ ఓన్లీ దిస్, ఫిస్టులా అనేది ఇంకొక డిజీజ్ అనమాట. దాంట్లో ఏమవుతుంది అంటే మనకు ఎక్కడైతే ఆ టేర్ అనేది జరిగిందో అక్కడ ఇన్ఫెక్షన్ జరిగి మనకు స్కిన్ బయటికి ఒక ట్రాక్ట్ అనేది ఫామ్ అవుతాయి. ఆ ట్రాక్ట్ ఫామ్ అవుతే మనకు మోషన్ బయటికి రావడం, ఆ ట్రాక్ట్ నుంచి పస్ రావడము, బ్లడ్ రావడం, ఇలాంటి కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఆల్సో ఇట్లాంటి సమస్యలు మనం నెగ్లెక్ట్ చేస్తే వాళ్ళకి కంప్లీట్గా కొంతమందికి ట్రామా, లైక్ కోమా కూడా వెళ్ళిపోతూ ఉంటారు, అన్కాన్షియస్ అయిపోతారు. ఎందుకు అంటే మనకు ఏదైతే ఇన్ఫెక్షన్ ఎక్కువగా అయిపోతుందో అక్కడ, సో వాళ్ళకి మనకు తెలియకుండానే కొంతమందికి ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకు ఫుడ్ అబ్జార్ప్షన్ సరిగా ఉండకపోవడం వల్ల కంప్లీట్గా వీక్ అయిపోయి, వెయిట్ లాస్ అయిపోయి, ఇట్లాంటి కాంప్లికేటెడ్ స్టేజెస్కి దారి తీస్తూ ఉంటుంది అనమాట. సో గ్యాస్ట్రిక్ దాన్ని నెగ్లెక్ట్ చేస్తే కనుక అంటే లైక్ క్యాన్సర్ ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయి? ఎందుకంటే స్టమక్ క్యాన్సర్ అవన్నీ మనం రెగ్యులర్గా వింటూ ఉంటాం. సో దాని గురించి అండి, ఇప్పుడు ఇందాక చెప్పిన విధంగానే నార్మల్గా ఏ డిసీజ్ అయినా కూడా దానికి నెగ్లెక్ట్ చేస్తే కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్తాయి. సో నార్మల్గా మనకు గ్యాస్ట్రిక్ అల్సర్స్ని ఎక్కువగా మనకు నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుందంటే మనకు నార్మల్గా చెప్పాను కదా ఇందాక 4 లేయర్స్ ఉంటాయని స్టమక్లో. సో లేయర్ 1, లేయర్ 2 డ్యామేజ్ అయినప్పుడే మనకు నార్మల్గా తిన్న వెంటనే పెయిన్ రావడము, అండ్ ఆల్సో కొంతమందికి రిఫ్లెక్స్ అయిపోయి ఆ స్ప్రింటర్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల కూడా వామిటింగ్స్లో బ్లడ్ కనిపించడం, ఇవన్నీ ఎక్కువగా సిమ్టమ్స్ చెప్తూ ఉంటారు. సో వాళ్ళట్లో ఏంటి అంటే ఇనీషియల్గానే వాళ్ళకి లైక్ వచ్చిన 10 to 15 days లోపట్లే వాళ్ళకి ఏదైనా ఒక డాక్టర్ దగ్గర కన్సల్ట్ అవుతూనే సో వాళ్ళకి ఇట్లాంటి సిమ్టమ్స్ని బట్టి వాళ్ళకి ఏదైనా టెస్టులు అడ్వైస్ చేస్తాం. సో ఆ అడ్వైస్ చేసిన టెస్ట్లో ఎట్లాంటి డిజీజ్ అనేది మనకు బయటికి వచ్చినప్పుడు దానికి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అండ్ ఆల్సో వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, అండ్ ఆల్సో ఇప్పుడు ఏమైనా చేంజెస్ జరిగాయా, అవి కూడా మనము కరెక్ట్గా తీసుకొని కేస్ డీటెయిల్గా తీసుకుంటేనే వాళ్ళకి కంప్లీట్గా క్యూర్ అనేది ఇస్తామన్నమాట. సో ఇప్పుడు నార్మల్గా వాళ్ళు ఏదైనా కానీ కొంతమందికి ఎక్కువగా ఆల్కహాల్ కన్జంప్షన్ విత్ స్మోకింగ్ హ్యాబిట్ కూడా ఉంటుంది. సో ఇది ఇంకా డేంజర్ అనమాట. వాళ్ళకి నార్మల్గా స్మోకింగ్ చేస్తే సిగరెట్లో కార్సినోజెన్స్ అని అంటూ ఉంటాం. కార్సినోజెన్స్ అంటే ఏంటి అంటే క్యాన్సర్ ఫార్మేషన్ ఆఫ్ ఒక సబ్స్టెన్స్ అనమాట, క్యాన్సర్ని ఫామ్ చేస్తూ ఉంటాయి. ఈ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టాన్స్ని ఎక్కువగా అక్కడ మనం స్మోక్ చేసినప్పుడు స్టోర్ చేసుకుంటూ ఉంటుంది. సో అది మెల్లమెల్లగా అది క్యాన్సర్ అనేది ఎక్కువగా అయిపోతుంటుంది. సో అప్పుడు వాళ్ళకి ఆ క్యాన్సర్కి స్టేజ్కి ల్యాండ్ అవుతూ ఉంటారు. సో అలా మనకు ఇనీషియల్గానే వాళ్ళు ఎట్లాంటి హ్యాబిట్స్ ఉన్నా కూడా వాళ్ళకి కొంచెం అవాయిడ్ చేయడము అవన్నీ కంప్లీట్గా చెప్తూ ఉంటేనే సో ఏ డిజీజ్ ఉన్నా కూడా కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా ఆపొచ్చు. ఓకే, అసలు నార్మల్గా ఏదైనా కూడా ఒక ఫస్ట్ స్టెప్తోనే స్టార్ట్ అవుతుంది. ఆల్ ఆఫ్ సడన్ అయితే ఏది బయటపడదు, రేర్ కేసెస్లో బయటపడుతూ ఉంటుంది. అసలు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో మనం బాధపడుతున్నాం, మనం సఫర్ అవుతున్నామని ఎప్పుడు ఏ స్టేజ్లో మనం గుర్తించవచ్చు అంటారు? ఎన్ని రోజుల తర్వాత? ఇప్పుడు నార్మల్గా కొంతమందికి ఉన్నట్టుంది సడన్గా మనము తిన్న వెంటనే పెయిన్ కనిపించడము, అండ్ ఆల్సో మోషన్ సరిగ్గా రెగ్యులర్గా రాకపోవడము, కాన్స్టిపేషన్ లాగా అనిపించడం, మలబద్ధకం అనిపించడము, ఇవన్నీ ఎక్కువగా సిమ్టమ్స్ వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి. సో వాళ్ళకి ఎప్పుడైతే ఇట్లాంటి సమస్యలు వస్తున్నాయో
సో వాళ్ళకి ముందే జాగ్రత్త తీసుకొని లైక్ కొంచెం డైట్ చేంజెస్ చేసుకున్నా కూడా ఆ డిజీజ్ అప్పుడే స్టార్ట్ అయింది కాబట్టి ఆ మేనేజ్మెంట్ పార్ట్తో కూడా రివర్స్ చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఎట్లాంటి సమస్యలు ఉన్నాయి అండ్ ఆల్సో కడుపు ఏమన్నా ఉబ్బినట్టుగా అనిపించడం, బ్లోటింగ్ అనిపించడం, ఇవన్నీ ఎక్కువగా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి వాళ్ళకి. సో అప్పుడు వాళ్ళు ఎట్లాంటి చేంజెస్ చేసుకోవాలి లైఫ్లో, లేదంటే వాళ్ళు ఏదైనా సెడెంటరీ యాక్టివిటీ ఉన్నారా, లేదంటే ఏదైనా ఫిజికల్ యాక్టివిటీ దానికి యాడ్ ఆన్ చేసుకోవడం కానివ్వండి, ఇట్లాంటి చేంజెస్ చేసుకుంటేనే సో వాళ్ళకి ఏ డిజీజ్ ఉన్నా కూడా మనము తగ్గించుకోవచ్చు. అంటే ప్రివెంటివ్ మెజర్స్ అనమాట. సో ఇట్లాంటి ప్రివెన్షన్ అండ్ ఆల్సో వాళ్ళకి డైట్ చేంజెస్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ ఇవన్నీ కంట్రోల్గా చేసుకుంటేనే మనకు ఏ డిజీజ్కి కూడా ల్యాండ్ కాకుండా చూసుకోవచ్చు. నాట్ ఓన్లీ గ్యాస్ట్రిక్ ఇష్యూస్, మనకు నార్మల్గా ఇప్పుడు వచ్చే ఏ డిజీజ్కి అయినా కానివ్వండి, లైక్ సర్వైకల్ స్పాండిలోసిస్ కానివ్వండి, మన బాడీలో బోన్స్కి సంబంధించింది అండ్ ఆల్సో లివర్కి సంబంధించిన సిరోసిస్ కానివ్వండి, ఏదైనా కానీ మన ఫిజికల్ యాక్టివిటీతోనే లింక్ అయి ఉంటుంది. సో ఎప్పుడైతే మనకు ఫిజికల్ యాక్టివిటీ ఉంటేనే సో ఎట్లాంటి డిజీజ్ ఉన్నా కూడా మనము దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు. సో ఆ స్టెప్ని మనము నెగ్లెక్ట్ చేస్తే ఇంకా అది రకరకాలుగా డిజీజ్కి మనం ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు గ్యాస్ట్రిక్ని మనం నెగ్లెక్ట్ చేస్తే అదర్ ఆర్గాన్స్ పై ఏమైనా ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంటుంది? పడవచ్చు. నార్మల్గా ఇప్పుడు గ్యాస్ట్రైటిస్ లేదంటే మనకు గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ ట్రాక్ట్లో ఏదైనా ఒక డిజీజ్ వచ్చినప్పుడు దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తే మనకు జిఐటి ఏం చేస్తుంది, మన బాడీని ఫుడ్ అబ్జార్ప్షన్ చేసుకొని మన ఎనర్జీ ప్రొడక్షన్ అనేది ఇస్తుంది. సో ఎనర్జీ అనేది ప్రొడక్షన్ సరిగ్గా లేకపోతే మన బ్రెయిన్ డ్యామేజ్ అవ్వచ్చు, లైక్ బ్రెయిన్ స్ట్రోక్ రావడం. ఎందుకంటే మనకు బ్రెయిన్కి ఎక్కువగా ఆక్సిజన్ సప్లిమెంట్ అనేది అవసరం. ఎందుకంటే మనం రోజువారీ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం అండ్ ఆల్సో థింకింగ్ పవర్ని అండ్ మనం ఏదైతే ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉంటుందో అది కూడా తక్కువ అయిపోవడం, లైక్ మతిమరుపు రావడము, ఇవన్నీ ఎక్కువగా కంప్లైంట్స్ కూడా చెప్తూ ఉంటారు. ఎప్పుడు అంటే మనము ఇట్లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలని మనం నెగ్లెక్ట్ చేస్తే బ్రెయిన్కి కూడా ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఆ బ్రెయిన్ టిష్యూ డ్యామేజ్ అయిపోవడము అండ్ దాంతోపాటు మనకు గ్యాస్ట్రైట్కి అండ్ లివర్కి కూడా సంబంధం ఉంటుంది. సో మనకు లివర్ ఏం చేస్తుందంటే మనం తీసుకున్న ఫుడ్ని డీటాక్సిఫికేషన్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఫుడ్ సరిగా అబ్జార్ప్షన్ సరిగా లేకపోయినా కూడా మన బాడీలో టాక్సిక్ లెవెల్స్ అనేటివి ఎక్కువగా అయిపోతుంది. ఈ టాక్సిక్ లెవెల్స్ ఎక్కువగా అయిపోవడం వల్ల కూడా మనకు డిఫరెంట్ డిజీజెస్ వస్తూ ఉంటాయి. సో మనకు పాయిజన్ లాగా అయిపోతుంది. మనం తీసుకున్న నార్మల్ ఫుడ్ అయినప్పటికీ అది పాయిజన్ లాగా కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో ఇట్లాంటి లివర్ డ్యామేజ్ అండ్ ఆల్సో బ్రెయిన్కి సంబంధించిన డిజీజ్ కానివ్వండి అండ్ ఆల్సో మనం తీసుకున్న ఫుడ్లో అబ్జార్ప్షన్ సరిగా లేకపోతే మనకు నార్మల్గా మనకు బోన్స్ కానివ్వండి, జాయింట్స్కి కానివ్వండి కాల్షియం ఉండాలి, మెగ్నీషియం ఉండాలి అండ్ ఆల్సో లైక్ అక్కడ ఉన్న జాయింట్ స్పేస్లో సైనోవియల్ ఫ్లూయిడ్ అని అంటూ ఉంటాం కదా, ఆ మూమెంట్కి అండ్ ఆల్సో ఆ సైనోవియల్ ఫ్లూయిడ్ ప్రొడక్షన్కి కూడా మనకు ఫుడ్లో నుంచి ఎనర్జీ వస్తేనే అక్కడ దానికి సప్లిమెంట్స్ అనేటివి ఉంటాయి. సో దానివల్ల కూడా అరుగుదల ప్రాసెస్ తొందరగా స్టార్ట్ అవ్వడము. నార్మల్గా ఆస్టియోఆర్థరైటిస్ కానివ్వండి, రుమటైడ్ ఆర్థరైటిస్ కానివ్వండి, ఇవన్నీ ఏంటి అంటే మనకు బోన్ డీజనరేషన్ చేంజెస్ అనమాట. సో కొంచెం ఎర్లీ డీజనరేషన్ స్టార్ట్ అవ్వడము, లైక్ నార్మల్గా 10-15 years బ్యాక్ ఏంటి అంటే 50 years తర్వాత వాళ్ళకి బాడీలో ఆస్టియోఆర్థరైటిస్ చేంజెస్ కనిపిస్తూ ఉంటున్నాయి. కాకపోతే ఇప్పుడు ఏంటి అంటే మనకు ఎర్లీ ఏజెస్లోనే 30 లోపు కూడా మనకు ఆస్టియోఆర్థరైటిస్ రావడము, ఇట్లాంటి బాడీ డీజనరేషన్ ప్రాసెస్ అనేది వస్తున్నాయి కాబట్టి సో వాళ్ళకి ఇట్లాంటి ఫుడ్ అబ్జార్ప్షన్ సరిగా లేకపోవడం వల్ల కూడా వస్తాయి అన్నమాట ఇట్లాంటి డిసీజెస్. సో ఏదైనా సరే మనం తీసుకునే ఫుడ్ మీదే ఆధారపడి ఉంటుంది. సో అన్ని ఇంటర్ రిలేటెడ్. ఓకే. సో ఫుడ్ అంటే ఆల్రెడీ 3rd-4th స్టేజ్లో ఉన్న పేషెంట్స్కి ఎటువంటి ఫుడ్ని మీరు చెప్తారు? సో నార్మల్గా మనకు ఎట్లాంటి గ్యాస్ట్రిక్ సమస్యలు వచ్చినా కానివ్వండి, సో వాళ్ళకి డైట్లో చేంజెస్ చేసుకోవడం 100% వాళ్ళకి నెసెసరీ అనమాట. సో ఎందుకు అంటే మనము డైట్ సరిగా ఫుడ్స్ తినకూడదు. మనకు నార్మల్గా ఏ ఫుడ్ తినకూడదు అంటేనేమో గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నప్పటికీ ఎక్కువగా యాసిడ్ ప్రొడక్షన్ చేసే ఫుడ్ లైక్ పికిల్స్ ఎక్కువగా తినకుండా అండ్ ఆల్సో ఫ్యాట్ రిచ్ ఫుడ్ లైక్ ప్యాక్డ్ ఫుడ్ కానివ్వండి, ప్రాసెస్డ్ ఫుడ్ కానివ్వండి అండ్ ఆల్సో కార్బోనేటెడ్ డ్రింక్స్ లైక్ థమ్స్అప్ కానివ్వండి, ఏదైనా కానీ ఒక బేవరేజెస్ కూడా మనకు ఎక్కువగా యాసిడ్ని ప్రొడక్షన్ని ఎక్కువగా చేస్తూ ఉంటుంది. సో ఇవి నెగ్లెక్ట్ చేసుకుంటూ వాళ్ళకి హ్యాబిట్స్ లైక్ టీ, కాఫీ లేదంటే స్మోకింగ్, ఆల్కహాల్ ఉన్నా కానివ్వండి, అవి కూడా మనకు బాడీలో ఎక్కువగా హైపర్ యాసిడిటీ అంటే యాసిడ్ ప్రొడక్షన్ని పెంచుతాయి కాబట్టి సో అవి కూడా కొంచెం అవాయిడ్ చేసుకుంటూ అండ్ ఆల్సో ఫ్రూట్స్ ఇంటేక్ అనేది పెంచుకోవాలి. ఫ్రూట్ ఇంటేక్ ఎందుకు అంటే మనకు బాడీలో ఎట్లాంటి డ్యామేజ్ ఉన్నా కానీ, ఏ టిష్యూ డ్యామేజ్ ఉన్నా కూడా మనకు యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి కావాలి. సో మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా దేంట్లో ఉంటాయంటే ఫ్రూట్స్లోనే ఉంటాయి. సో డిఫరెంట్ ఫ్రూట్స్ మనం ఇంటేక్ చేసుకుంటేనే అట్లాంటి యాంటీ ఆక్సిడెంట్ ప్రొడక్షన్ పెంచుకుంటే ఇన్ఫ్లమేటరీ ప్రాసెస్ని తక్కువ చేసుకుంటూ ఉంటాం. సో ఇట్లాంటి ఫుడ్ని కరెక్ట్గా తీసుకోవడం అండ్ ఆల్సో నాన్ వెజ్ తక్కువగా చేసుకోవడము అండ్ మసాలా ఫుడ్, స్పైసీ ఫుడ్ తక్కువ చేసుకోవాలి. ఇట్లాంటి చేంజెస్ చేసుకుంటే డైట్లో కంప్లీట్గా ఏ డిసీజ్ ఉన్నా కూడా మనము
కాంప్లికేటెడ్ స్టేజ్ ఉన్న స్టేజ్ నుండి కాంప్లికేటెడ్ స్టేజ్కి వెళ్ళకుండా కూడా మనము ప్రివెంటివ్ మెజర్స్ చేసుకోవచ్చు అన్నమాట. సో మీ దగ్గర ఎటువంటి ట్రీట్మెంట్ విధానాలు ఉన్నాయి, ఒక పేషెంట్ని ఎలా ట్రీట్ చేస్తారు? సో నార్మల్గా ఇప్పుడు ఏదైనా కానీ ఒక డిజీజ్కి మా దగ్గరికి వచ్చారనుకోండి, సో వాళ్ళకి మెయిన్ థింగ్ ఏంటి అంటే కాజ్ ఎందుకు వచ్చింది, ఆ కాజ్ ఎందుకు వచ్చింది అనేది మెయిన్గా అనేది మనం చూసుకోవాలి. సో ఏ డిజీజ్ వచ్చినా కానీ దానికి ఒక రీజన్ అనేది ఉంటుంది. ఆ రీజన్ని మనం ఆ కాజ్ని కంప్లీట్గా రిమూవ్ చేయడానికి మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అని ఇస్తాం. ఈ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇవ్వడం వల్ల వాళ్ళకి ఏంటి అంటే ఆ కాజ్ని రిమూవ్ చేస్తాం. అది చేసినప్పటికీ ఏ డిజీజ్ ఉన్నా కానివ్వండి మళ్ళీ వాళ్ళకి లైఫ్లో రాకుండా కూడా వాళ్ళకి పర్టికులర్గా కోర్స్ అనేది ఉంటుంది. అండ్ డిపెండింగ్ అపాన్ ద ఇమ్యూనిటీ అండ్ డిపెండింగ్ అపాన్ ద స్టేజ్ ఆఫ్ ద డిజీజ్ అనమాట. సో ఆ కోర్స్ అనేది కంప్లీట్గా వాడితే కంప్లీట్గా ఇది మనకు డిజీజ్ అనేది వెళ్ళిపోవచ్చు మన బాడీ నుంచి. ఓకే, సో ఇప్పుడు ఏజ్తో సంబంధం లేకుండా కూడా ఈ ప్రాబ్లమ్స్ మనం చూస్తూ ఉండాలి. సో అంటే పిల్లల్లో ఏ ఏజ్లో మనం ఈ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం? సో ఇప్పుడు నార్మల్గా ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు ఏజ్ అనేది ఫ్యాక్టర్ లేకుండా అయిపోయింది. ఎందుకు అంటే మనకు ఏ ఫుడ్ తీసుకున్నా కూడా దాంట్లో డెఫిషియన్సీస్ రావడము అండ్ ఫుడ్ అడల్టరేషన్ లైక్ కల్తీ జరగడం ఇవన్నీ ఎక్కువగా చూస్తూ ఉంటున్నాం. సో మనకు చిన్నపిల్లల్లో ఏంటి అంటే ఎక్కువగా బిలో 10 కానీ బిలో 5 years ఉన్న వాళ్ళకి కూడా వాళ్ళకి ఎక్కువగా లైక్ గ్యాస్ట్రిక్ సమస్యలు రావడము అండ్ వామ్ ఇన్ఫెస్టేషన్స్ చెప్తూ ఉంటాం. వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి మోషన్లో నత్తలు కనిపిస్తూ ఉంటాయి కదా. సో అట్లాంటి ఫుడ్ అడల్టరేషన్ ఉన్నప్పటికీ వాళ్ళకి డిజీజెస్ వస్తాయి కాబట్టి సో వాళ్ళకి చిన్నప్పటి నుంచే కరెక్ట్ డైట్ అనేది పాటిస్తూ ఉంటే వాళ్ళకి లైఫ్లో ఎట్లాంటి డిజీజ్ రాకుండా మనం ప్రివెంట్ చేయొచ్చు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ రతన్ కుమార్ గారు, చాలా విషయాలు చెప్పారు గ్యాస్ట్రిక్ అండ్ ఐబిఎస్ గురించి. థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా, ఇది ఈనాటి మన హలో డాక్టర్. నమస్తే.